ఫాస్ట్గా అయిపోయింది. సెకండ్ పార్ట్ అయ్యింది. జూలై నుంచి డిసెంబర్ వరకు నెలకు 2 భారీ సినిమాలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ సమానంగా ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ వీడియో. ఇండస్ట్రీలో మొదటి 6 నెలల్లో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది? జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ సినిమాలు సిద్ధంగా ఉన్నాయో చూస్తే జూలై 4న వస్తోంది నితిన్ తమ్ముడు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న నితిన్ కి తమ్ముడు హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా. పైగా తనకి కలిసి వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యాడు నితిన్. ఇదే రోజు సిద్ధార్థ్ తమిళ్ మూవీ 3BHK తెలుగులోనూ విడుదలవుతోంది. ఇక సెకండ్ హాఫ్ లో పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్ర చేయబోయే తెలుగు మూవీ ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అదృశ్యం అనిపించాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. అందుకే ఘాటి మూవీ కోసం స్వీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 24న హరిహర వీరమల్లు విడుదలవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. పవర్ స్టార్ ఫస్ట్ టైం హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ జూలై 25 రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. పవన్ కి పోటీగా ఈ సినిమా విడుదల చేస్తారా లేదంటే ఆగస్టుకి వెళ్తారా అన్నది చూడాలి. ఈ 2 సినిమాలకి మధ్యలో వస్తోంది గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి నటించిన జూనియర్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో జెనీలా రీ ఎంట్రీ ఇస్తోంది. కింగ్డమ్ పోస్ట్ పోన్ అయి ఆగస్టుకి వెళ్తే రజనీకాంత్ కూలీతో పోటీ పడాల్సి వస్తుంది. ఆగస్టు 14న కూలీతో పాటు హృతిక్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ వార్ 2 కూడా రాబోతున్నాయి. ఈ 2 సినిమాల్లోనూ టాలీవుడ్ హీరోలు ఉన్నారు. కూలీలో నాగార్జున, వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నారు. ఆగస్టు 27న మాస్ మహారాజ్ రవితేజ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దబిడిదిబిడే అన్నట్టు ఉండబోతోంది. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ, బాలయ్య అఖండ తాండవం రిలీజ్ అవుతున్నాయి. సాహో దర్శకుడు సుజిత్ ఓజీకి దర్శకుడు. బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్కి అఖండ 2 తెరకెక్కించారు. ఈ 2 సినిమాలపై అంచనాలు రేంజ్లో ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆరంభంలో మీనయ్తో రాబోతున్నాడు తేజ సజ్జా. ఇదే రోజు శివకార్తికేయన్ నటించిన మదరాసి కూడా సెప్టెంబర్ 5 రాబోతోంది. సాయిదుర్గ తేజ సంబరాల ఏటుగట్టు కూడా సెప్టెంబర్ 25 విడుదలవుతోంది అన్నారు, కానీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. అక్టోబర్లో ధనుష్, ఇడ్లీ కడాయ్, రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 వస్తున్నాయి. అక్టోబర్ 17న డ్యూడ్ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతానికి నవంబర్లో పెద్ద సినిమాలేవి అనౌన్స్ చేయలేదు. మళ్ళీ డిసెంబర్ ఫస్ట్ వీక్ రాజాసాబ్ వచ్చేస్తున్నాడు. ప్రభాస్ మారుతి కాంబోలో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది ది రాజాసాబ్. ఇప్పటికే క్రిస్మస్ టైంకి కర్చీఫ్ వేశాడు అడవిశేష్. మృణాల్ ఠాకూర్తో కలిసి నటిస్తున్న డెకాయిట్ డిసెంబర్ 25 రాబోతోంది. ఇంకా మరికొన్ని సినిమాలు ఏరెండుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.